వెల్కమ్ టు హిట్ టీవీ. మనం ఈ మధ్యన ఎక్కువగా వింటున్నది సర్వైకల్ క్యాన్సర్. అసలు ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి మనకి అవగాహన సదస్సు అంటే దీని గురించి మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది చెప్పడానికి సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్ ప్రణీతా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, దీని విశేషాలు ఏంటి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మా. సో చెప్పండి మ్యామ్, అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని వి కాల్ ఇట్ ఎస్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో ఇది వచ్చేసి యూజువల్గా లైక్ 1 in 8 ఫీమేల్స్ మన ఇండియాలో 1 in 8 ఫీమేల్ is suffering from this cervical cancer. God, okay. So what the campaign we are doing from our hospital, from our side, from Suraksha Multi Speciality Hospital is ఈ అవేర్నెస్ తీసుకురావడానికి, సో దట్ ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు, వ్యాక్సినేషన్ అనేది ముందించుకోవచ్చు. సో దట్ ఫ్రీ క్యాంప్ ఈ మంత్ మొత్తం మేము రన్ చేస్తున్నాం జస్ట్ టు గెట్ ద అవేర్నెస్ రిగార్డింగ్ దిస్. సో అదే బ్రెస్ట్ క్యాన్సర్ దానికి సంబంధించి ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ దానికి సంబంధించి ఈ రెండింటికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి February 1st నుండి 29th of February మంత్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మన హాస్పిటల్లోనే ఉంటుందా? ఇక్కడే చేస్తాం. ఎవరైనా రావచ్చా? యూజువల్లీ 21 years నుండి 65 years వరకు ఎవరైనా రావచ్చు. ఓకే. టైమింగ్స్ ఏంటండి? టైమింగ్స్ ఫ్రమ్ 10 o'clock till 3 PM we are doing. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయండి? యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ మొదటి దశలో అట్లా ఉన్నప్పుడు స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటాయి ఇందులో. సో మొదటి దశలో ఉన్నప్పుడు యూజువల్గా పేషెంట్స్ వచ్చేసి మనకు వైట్ డిశ్చార్జ్ ఉండడం కానివ్వండి, అది స్మెల్ రావడం, ఫోల్ స్మెల్లింగ్ ఉండడం కానివ్వండి, క్రానిక్గా బ్యాక్ ఏక్ చెప్పడం కానివ్వండి, లేకుంటే ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, మెన్స్ట్రల్ బ్లీడింగ్ వెన్ దర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సైకిల్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడం కానివ్వండి. సో ఇలాంటి సిమ్టమ్స్తో వచ్చిన బ్లీడింగ్ కూడా నా సైకిల్ వాళ్ళు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక కూడా హెవీగా అవ్వడం కానివ్వండి, ఇట్లాంటి కంప్లైంట్స్తో యూజువల్గా వస్తుంటారు. ఓకే. ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ట్రీట్మెంట్ అనేది ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు రైట్ నవ్. ఏంటంటే ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసినాక ఎనీ ఫీమేల్ ఇంటర్కోర్స్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నట్టు లేదు కదా ఇవాళ రేపు, సిన్స్ పాస్ట్ 1 decade. సో ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసినాక ఎనీ ఫీమేల్ కెన్ కమ్ ఫర్ దిస్ చెకప్ అనమాట ఆఫ్టర్ 3 years ఆఫ్టర్ స్టార్టింగ్ ద ఇంటర్కోర్స్. సో వాళ్ళు వచ్చేసి ప్యాప్స్మియర్ అనేది మేము చేస్తాము ఇక్కడ, దట్ ఈస్ లిపిడ్ బేస్డ్ సైటాలజీ. సో మేము చేసేది కానీ ప్రొసీజర్ కానివ్వండి, ప్యాప్స్మియర్ తీయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఓన్లీ ఫర్ ద ప్రాసెసింగ్ టు ద ల్యాబ్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 500 rupees. సూపర్. సో ఆ తర్వాత ఆ స్మియర్ తీసాక ఏంటంటే కనుక మైక్రోస్కోప్లో పెట్టుకొని చూసుకొని దాంట్లో ఏదైనా సెల్యులార్లో చేంజెస్ వచ్చినాయా, ఒకవేళ చేంజెస్ వచ్చాయి అనుకోండి, లేదా ఓన్లీ మనకు ప్యాప్స్మియర్ రిపోర్ట్ ఆఫ్టర్ 2 days మనకు వస్తుంది, వచ్చినాక దాంట్లో ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉందంటే ఇన్ఫెక్షన్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, వదిలిస్తున్నాం. అండ్ వీల్ ఆస్క్ దెమ్ అగైన్ టు కమ్ ఆఫ్టర్ 3 years ఫర్ అనదర్ ప్యాప్స్మియర్ అనమాట. నార్మల్ ఉంటే అలా లేదు, అందులో కాస్త తేడాలు అనిపించినాయి, ఏటీపీఆ అట్లా అనిపించినాయి, చేంజెస్ వస్తున్నాయి సెల్లో క్యాన్సర్కి సంబంధించినవి అలా అనిపిస్తేనేమో వీ హ్యావ్ ఏ కాల్పోస్కోప్, అంటే ది ప్యాప్స్మియర్ పైన ఇదనమాట. సో ఆ కాల్పోస్కోప్ డైరెక్టెడ్ బయోప్సీ అని చెప్పేసి విత్ రీజనబుల్ రేట్స్ అలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా మనకి ఇంకా తేడా అనిపించింది అనుకోండి, బయోప్సీ తీస్తాం, అందులోకి వెళ్ళి అది క్యాన్సర్ అని వచ్చింది అనుకోండి, స్టేజ్ 1 and stage 2లో ఉందనుకోండి, దే ఆర్ ఆపరబుల్ స్టేజెస్. సో అలాంటప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేస్తాము, హిస్టెక్టమీ చేస్తాము, దాంతోపాటు ఎక్స్టెండెడ్ హిస్టెక్టమీ, రాడికల్ హిస్టెక్టమీ అంటాము, స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకు అది చేస్తాం. అలా స్టేజ్ 3 and 4 వాళ్ళకి డిటెక్ట్ అయిపోయారనుకోండి, వాళ్ళకి మనం చేసేది ఏమి లేదు, ఓన్లీ కీమోథెరపీ, రేడియోథెరపీ, అలాంటి పాలియేటివ్ ట్రీట్మెంట్స్ ఒకటి ఇస్తుంటాం. ఓకే. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా మందికి అవగాహన లేదు, ఐడియా ఉండదు. సో దాని గురించి మీరు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి అంటే మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే ఐ కంప్లీటెడ్ మై 25 years ఆఫ్ సర్వీస్ పోస్ట్ ఇండియా. సో జస్ట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అన్నట్టుగా ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ అనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒకటి, సర్వికల్ క్యాన్సర్ ప్యాప్స్మియర్, ఇట్స్ ద బేసిక్ టెస్ట్. మీరు ఎక్కడికి పోయినా బయట కూడా ఈవెన్ స్మాల్ క్లినిక్స్ విల్ బి ఛార్జింగ్ అరౌండ్ 2500 ఫర్ దిస్ టెస్ట్. సో ఈ 25 టెస్ట్లో మనం ఎన్నిటికో పెడుతున్నాం 2500. అండ్ దిస్ ఈస్ ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే సర్వికల్ క్యాన్సర్లో స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుండి మనకు ఫుల్ బ్లోన్ సర్వికల్ క్యాన్సర్ అవ్వడానికి ఇట్ టేక్స్ మినిమం 12 to 15 years. సో ఈ 12 to 15 years ఇట్స్ ఎ గుడ్ దిస్ థింగ్ ఫర్ అస్. మనం ఇట్లా 3 yearsకి మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నార్మల్ వచ్చింది కదా ఏముంది అనుకోకుండా మళ్ళీ 3 yearsకి రిపీట్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఏది లేదు, బాగున్నారు, వచ్చారు, సర్వికల్ ప్యాప్స్మియర్ హెల్త్ కాన్షియస్తో వచ్చారు, చేసామనుకోండి, వి మోటివేట్ దెమ్ ఫర్ వ్యాక్సినేషన్.
సో సర్వైకల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకు సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యాక్సినేషన్స్ ఎల్డర్లీ గర్ల్స్ మన టీనేజ్ గర్ల్స్ దగ్గర నుండి మొదలు పెడితే ఈవెన్ అప్ టిల్ 50-55 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. మెనోపాజల్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఏ ఏజ్కి ఆ ఏజ్కి ప్రొటెక్షన్ ఉంటుంది ఆ వ్యాక్సిన్తో. సర్టెన్ క్యాన్సర్స్కి డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి అందులో ఆ స్ట్రెయిన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే హై రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇందులో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎవ్రీ ఫీమేల్ ఒంట్లో ఆఫ్టర్ దే సెక్షువల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది. బట్ 80%లో అది క్యాన్సర్గా చేంజ్ కాదు. ఓన్లీ 20% ఆఫ్ ద ఫీమేల్స్లో ఇట్ చేంజెస్ ఇంటూ క్యాన్సర్ అనమాట. సో వాళ్ళు హై రిస్క్ కేటగిరీస్. ఆ హై రిస్క్ కేటగిరీస్ ఏంటంటే లైక్ ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అయిన పిల్లలు, చిన్న 18-19 ఇయర్స్కి, అంటే లాంగ్ లైఫ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి సెక్షువల్ ఇది కాబట్టి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా ఎక్కువ ఇది ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లైక్ పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళకు, లైక్ 3 or more చిల్డ్రన్ ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది ఇది. అండ్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ తీసుకుంటారు చూడండి, లైక్ ఏదైనా కిడ్నీ డిసీజ్ ఉంది, వేరే లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని చెప్పేసి అలాంటి ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి స్టెరాయిడ్స్ పైన ఉంటారు కాబట్టి క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద, అంటే మనకి క్యాన్సర్ అంటే మామూలుగా భయం వేస్తుంది, అందులోనూ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎవరికి కూడా పెద్దగా ఐడియా ఉండదు. దాని గురించి మనకి అవేర్నెస్ తేవడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు సురక్ష హాస్పిటల్స్ వాళ్ళు. సో అసలు మ్యామ్కి థ్యాంక్స్ చెప్పాలి, సర్జరీ చేసి అంతసేపు నిల్చొని మళ్ళీ మనకి ఇక్కడ నిల్చొని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మ్యామ్ అనగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ దిస్ టీవీ ఏంటంటే లైక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ విచ్ ఇస్ అవైలబుల్. దాని గురించి చాలా అపోహలు ఉన్నాయి చాలా మందికి. లైక్ ఇఫ్ దే కమ్ ఓవర్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ లైక్ వాట్ టు టేక్, హౌ టు టేక్, బైవాలెంట్ వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ వ్యాక్సిన్. అండ్ వీ హ్యాడ్ ఏ like meeting with that pharma company people also were providing this vaccination. వాళ్ళ హెడ్స్ వాళ్ళతో మాట్లాడి చేసింది ఏంటంటే ఈవెన్ దే ఆర్ స్లాష్ డౌన్ ద రేట్స్ అనమాట. బేసిక్ రేట్స్కి మీరు ఇంత క్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు 1 month. ఈ 1 month విత్ ప్రిస్క్రిప్షన్ వచ్చిన వాళ్ళకు విల్ గివ్ టు ద డౌన్ రేట్స్ అని చెప్పేసి అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా లైక్ బ్రెస్ట్ లమ్స్ ఏదైనా ఐడెంటిఫై అయినా మోస్ట్లీ అది నార్మల్గానే ఉండొచ్చు, బట్ సైలెంట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి, లమ్స్ అవి మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళకు కూడా అబౌవ్ 40 వాళ్ళకు వీ హ్యాడ్ ఎ టైఅప్ నా. ఇప్పుడు మేము వాళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ 2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళతో కూడా టైఅప్ అయిపోయి వాళ్ళతో మాట్లాడామన్నమాట. లైక్ సిటీలో వచ్చేసి సిటీ అంతా ఇన్ ద సెన్స్ లైక్ పెద్ద హాస్పిటల్స్ లైక్ మీరు వేరే వాటికి వెళ్ళినా మల్టీ స్పెషాలిటీ వాటికి వెళ్ళినా కూడా దే ఆర్ డూయింగ్ దిస్ మ్యామోగ్రామ్ అనేది వచ్చేసి దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 14,000, 15,000 అండ్ ఎట్ సమ్ ప్లేసెస్ ఈవెన్ 18,000, 20,000 కూడా చేస్తున్నారు. అందరూ కూడా అంత పెట్టుకోలేరు. సో దీస్ పీపుల్ వీళ్ళతో టైఅప్ అయిపోయి వీళ్ళతో మాట్లాడి వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీపుల్ సేక్ అని చెప్పాక నౌ దట్ స్లాష్ డౌన్ రేట్స్ ఓన్లీ ఫర్ ద క్యాంప్. మనకి దీనికోసం వచ్చిన ఈ 1 month లోపు వాళ్ళ పేషెంట్స్ మాత్రం దే ఛార్జింగ్ ఓన్లీ 1,000 rupees on our prescription. సో ప్యాప్స్మేర్ ఓన్లీ ఫర్ 500 దే ఆర్ డూయింగ్. అండ్ ఆ ల్యాబ్ వాళ్ళు that to lipid based cytology which is the higher end of PAP vidhi. Then next is a mammogram only for 1,000 rupees. So 1,500 la they are getting everything costing around 15,000 rupees. So I request everybody of the viewers everunna kuda just utilize this opportunity. So మీ హెల్త్ మీ చేతిలోనే ఉంటుంది. And if you have any doubts or queries we are always here to answer. Thank you.